కొత్త ఏడాదిలో విశాఖ ఏసీబీ అధికారులు పంజా విసురుతున్నారు. అవినీతి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏ టైంలో ఎవరి భరతం పడతారో తెలియక అక్రమార్కులు సెలవు పెట్టేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ ఒక్క నెలలోనే ఏకంగా 10 మంది అధికారులను బుక్ చేసింది ఏసీబీ. దూకుడు పెంచిన విశాఖ ఏసీబీ 10 రోజుల్లో 7 అధికారుల ట్రాప్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పై ప్రత్యేక నిఘా. అవినీతి అవినీతి అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. విశాఖ మహానగరంలో అవినీతి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. గతేడాది విశాఖలో 35 కేసుల్ని ఏసీబీ నమోదు చేస్తే ఈ ఏడాది మొదటి నెలలోనే 7 అధికారులు ఏసీబీకి చెక్కడంతో కరప్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 2 భీమిలి ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్ఓ అప్పారావుతో ఏసీబీ బోణి చేసింది. చిప్పాడులో 50 సెంట్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు 25,000 లంచం అడిగారు 2 అధికారులు. ఆ తర్వాత రోజే మొడుగుపాక ఆర్ఐ సుభద్ర 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయింది. సరిగ్గా 10వ తేదీన ఏకంగా తహసీల్దార్ రామచంద్రరావు సహా మండల సర్వేయర్ వెంకటరమణ, లైసెన్స్డ్ సర్వేయర్ సత్యబాబు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్షన్ కోసం కూడాను ఆ తరహాలో మనకి భీముల్లో వచ్చిన కేసు కన్వర్షన్కి సంబంధించింది. అందులోనేమో మనకి ఆర్ఐ శ్రీనివాస్, విఆర్ఏ అప్పారావు మనకి ట్రాప్ అయ్యారు. మునగపాకులో ఆర్ఐ సుభద్ర ట్రాప్ అయ్యారు. అలానే ఇప్పుడు అచ్యుతాపురంకి సంబంధించిన దాంట్లో కూడాను ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ సంబంధించి 2 అంశాలపైన 2 ఫైల్స్లో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించేదానికి అక్కడ తహసీల్దారు, ఆర్ఐ ప్లస్ ఒక లైసెన్స్డ్ సర్వేయరు, ఈ మొత్తం ఈ 7 మందిను మనం ఈ కేసుల్లో మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అయితే అచ్యుతాపురం తహసీల్దార్ వ్యవహారం పూర్తిగా డిఫరెంట్. భూమి రికార్డుల్ని సరిచేసి కలెక్టర్కు పంపేందుకు ఏకంగా 8 లక్షలు డిమాండ్ చేయడం, అది కూడా కొంత అడ్వాన్స్, మరికొంత చెక్కులు, మరికొంత క్యాష్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు. దీంతో బాధితుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును సంప్రదించారు. ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ బండారం బయటపడింది. కొంతమంది అధికారులు కానీ వ్యక్తులు కానీ విచ్చలవిడిగా లంచం, ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఏదో పని చేశారు సంతోషంగా, ఏదో ఎవరైనా ఒక 5,000 10,000 ఇస్తే అది వేరే విషయం. కానీ ఒక ఉన్న రికార్డుని చూసి కాగితం మీద పెట్టి కలెక్టర్ ఆఫీస్కి పంపటం గురించి 8.5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయటం అంటే చాలా దారుణమైన పని. ఇది ఆల్రెడీ 1 లక్ష రూపాయలు అంతకుముందు అడ్వాన్స్ కింద ఇవ్వటం జరిగింది. కొంచెం ట్రాప్ చేయాలి కాబట్టి ఇవ్వమని చెప్పాను నేను, ఇవ్వండి అని చెప్పాను, ఇచ్చారు. కండిషన్ కూడా పెట్టారు 4 లక్షలు క్యాష్ ఉండాలంట. మా స్నేహితుడి దగ్గర 3 లక్షలే ఉంది. అప్పుడు చెప్పాడు ఇలాగ ఇది అని. సరే నేను సర్దుబాటు చేస్తానని 1 లక్ష రూపాయలు నేనే ఇచ్చాను. 1 లక్ష రూపాయలు ఇచ్చి ఏసీబీ అధికారులకి చెప్పి వెంటనే దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన మేళ. ఇదే కాదు, కలెక్టరేట్లోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ లెక్చరర్ బిల్లులు పాస్ చేసేందుకు 6,000 డిమాండ్ చేశాడు శ్రీనివాస్. పబ్లిక్తో ఎక్కువ రిలేషన్స్ ఉండే డిపార్ట్మెంట్లే కరప్షన్కు కేరఫ్గా మారాయి. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాలు అవినీతి కంపు కొడుతున్నాయి. దీంతో ఇలాంటి కార్యాలయాల ఉద్యోగులపై కన్నేసిన ఏసీబీ ఒక్కొక్కరిని ట్రాప్ చేస్తూ వస్తోంది. నేరుగా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని వాళ్ళు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లతో పాటు మెయిల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని అంటున్నారు అధికారులు. పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండే కొన్ని 4-5 డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ప్రజలకి ఇన్కన్వీనియన్స్ జరిగినప్పుడు, వాళ్ళ పని పెండింగ్ ఉండి వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగినప్పుడు ఏసీబీని సంప్రదించాలి. ఏసీబీ ల్యాండ్ లైన్ ఉంది 2552894. అలానే ఏసీబీ డిఎస్పీ వెబ్స్ ఈమెయిల్ ఉంది dsp.acb@gmail.com కానీ @rediffmail.com. వీటిలో కూడాను ఆన్లైన్ వాళ్ళు మాకు సంప్రదించవచ్చు. అలానే ఇంకా ఫ్యూచర్లోనేమో మనం ఒక వెబ్సైట్ కూడా, మా ఏసీబీ వెబ్సైట్ కూడా ఉంది, దాని ద్వారా కూడా సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1064, దాని ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చు. విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి అంతమొందించేందుకు బీజేపీ శాసనసభాపక్ష నేత తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అవినీతి అధికారుల్ని ఎవరైనా పట్టిస్తే వారికి బహుమతులు కూడా ఆఫర్ చేస్తున్నారు ఎమ్మెల్యే. విశాఖపట్నం జిల్లాలో
ఎవరైతే పబ్లిక్ గనక ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సహాయంతో ట్రాప్ చేస్తే ఎవరన్నా అధికారిని ఎవరైతే ట్రాప్ చేయించారో వాళ్ళకి నేను 10,000 రూపాయలు అఫీషియల్గా నగదు బహుమతి అవార్డు ఇస్తాను. ఇచ్చి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వస్తే అప్పుడు వారితోటి ఒక ఫోటో తీసి వాళ్ళకి ఒక ఫోటో ఇస్తాను. ఇలాగ 100 మందికి నేను ఇస్తాను. ఇప్పుడు లంచం తీసుకునే వాళ్ళని నా దృష్టికి వస్తే వదిలే సమస్య లేదు. కొత్త ఏడాదిలో ఏసీబీ దూకుడు పెంచడం, తొలి నెలలోనే 7 అధికారులను ట్రాప్ చేసి జైలుకు పంపడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. మరోవైపు ఏసీబీ ఇప్పటికే అవినీతి అధికారుల లిస్టు తయారు చేయడంతో నెక్స్ట్ ఎవరు ఏసీబీకి చిక్కుతారో అని బిక్కుబిక్కుమంటున్నారు.